హాయ్. మీ పేరు? సహృదయ్ కలకోట. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ నుంచి వస్తున్నాను మేడం. వరంగల్. రైట్. స్టడీస్ అంతా వరంగల్ ఆర్ హైదరాబాద్? స్టడీస్ అన్నీ కూడా వరంగలే. ఎస్ఐ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకున్నాను. ఏం కంప్లీట్ చేశారు స్టడీస్? బీటెక్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీలో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎంఎస్కి సైబర్ సెక్యూరిటీలో వెళ్తున్నాను. ఓకే. విచ్ కంట్రీ అండి? నేను ఇప్పుడు యూకే ప్రిఫర్ చేసుకున్నాను. హెడ్ఫోర్డ్షైర్ యూనివర్సిటీలో 2 years ప్రోగ్రామ్ ఆప్ట్ చేసుకున్నాను. రీసెర్చ్కి ఎలా రావడం జరిగింది? 2 years బ్యాక్ మా అన్నయ్య వెళ్ళాడు ఇక్కడ నుంచి. సో మా అన్నయ్య రీసెర్చ్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యి అన్నయ్య వెళ్ళాక నేను ఇక్కడే సో ప్రాసెస్ అదంతా ట్రస్ట్ చేసి ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్నయ్య చెప్పినట్టే ఉందా? బాగుందా? ఎలా అనిపించింది? అన్నయ్య చెప్పిన దానికంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే 100%కి 100% అని చెప్తాను. హసిల్ ఫ్రీ. ఏది కానీ ఆన్ కాల్స్ కానీ, టెక్స్ట్ కానీ, మెయిల్స్ అప్డేట్స్ కానీ ఏది కానీ ఆన్ టైం ఉంటుంది. సూపర్. సో ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారా మీరు కూడా? లోన్ లోన్ ఎంత శాంక్షన్ అయింది? ఎక్కడ 40 ప్రాసెసింగ్ lakhs. చేయించారు? అన్ని వాళ్ళ దగ్గర విసోస్ లోనే ప్రాసెసింగ్ చేసాము మొత్తము. విత్ ఇన్ 1-2 days లో వచ్చేసింది. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ స్కాలర్షిప్ ఉందా? అప్లై చేశారా? స్కాలర్షిప్ అప్లై చేసాను. ఎంత వచ్చింది? 5,000 వచ్చింది. 5,000 pounds. సూపర్ అండి. సో ఓవరాల్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు? సెప్టెంబర్ ఇంటెక్ లో వెళ్తాను. సో హౌ డు యూ ఫీల్? ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్, హ్యాపీ, వెయిటింగ్ అంతే ఇంకా. సూపర్. బిఫోర్ వీసోర్స్ మరి ఇంకేదైనా కన్సల్టెన్సీకి వెళ్ళారా లేదు. లేదా అన్నయ్య చెప్పడం వల్ల డైరెక్ట్ ఇటే వచ్చేసారా? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ అన్నయ్య ఇక్కడికి వచ్చేసాడు, నేను ఇక్కడికి వచ్చేసాను. ఫస్ట్ కన్సల్టెన్సీ, ఫస్ట్ చాయిస్ ద బెస్ట్ చాయిస్ అన్నట్టు అయిపోయింది ఇక్కడ. సూపర్ అండి. మరి అదర్ కన్సల్టెన్సీస్ లో కన్సల్టెన్సీ ఫీజ్ కావచ్చు, ఇలా ప్రాసెసింగ్ ఫీజ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఫీజ్? నథింగ్ లైక్ దాట్. ఏం లేవు, జీరో ఛార్జెస్ ఏమి ఉండవు. మన జేబు నుంచి 1 రూపీ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. అన్నీ వాళ్ళే చూసేసుకుంటారు. ఓకే, సూపర్. ఓవరాల్ గా ఏం చెప్తారు అబౌట్ వీసోర్స్ అంటే? బెస్ట్ అని చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, విజిటింగ్కి ఆల్వేస్ వెల్కమ్ అని చెప్తాను. వాళ్ళ సైడ్ నుంచి నేనే వెల్కమ్ చేస్తాను. ఎడ్యుకేషన్ లోన్ కోసం మీరు ఏమైనా బ్యాంక్ వెళ్ళారా? ఇక్కడ ప్రాసెస్ చేయించారా? నేను ఏ బ్యాంక్కి వెళ్ళలేదు. సార్ వాళ్ళే కొన్ని బ్యాంక్స్ సజెస్ట్ చేశారు. నా డాక్యుమెంట్స్ అన్ని సార్ వాళ్ళే తీసుకొని వెరిఫికేషన్ చేసుకున్నారు. ఒక సర్టెన్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చి, నా కోర్స్ ఇది సార్ అంటే అందులో లిస్ట్ ఇచ్చి, ఆ లిస్ట్ నాకు ఏది సూట్ అయిద్దో అది లిస్ట్ ఇచ్చి, ఆ లిస్ట్లో మనల్ని సెలెక్ట్ చేసుకోమని, ఆ లిస్ట్లో 1-2 daysలో ఆఫర్ లెటర్, దెన్ ఎంబటే బ్యాంక్ ప్రాసెస్ కూడా ఫస్ట్ రాగానే పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వెళ్తాము, ఇన్ని డేస్ పట్టిద్ది, ఇన్ని డాక్యుమెంట్స్ కావాలి అని. నేను వరంగల్లో ఉంటాను. నేను ఇక్కడ చూస్ చేసుకోవడానికి రీజన్ అదే. మీకు ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెసింగ్ కి ఎన్ని డేస్ పట్టింది? నాకు ఆల్మోస్ట్ మొత్తం ప్రాసెస్ అయిపోవడానికి ఒక 15 days అంత మించి పట్టలేదు. ఓకే. Call కాలేజ్ అడ్మిషన్ నుంచి బ్యాంక్ లోన్, ఇంటి దగ్గర వెరిఫికేషన్, బ్యాంక్ వెరిఫికేషన్స్ కానీ అన్ని, స్కాలర్షిప్ ఇంక్లూడింగ్ స్కాలర్షిప్తో సహా 15 daysలో క్లోజ్ అయిపోయింది. అండ్ దెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్కండిషనల్ లెటర్. నా PCCM రాలేదు. అన్కండిషనల్ వస్తే వీసా వెళ్ళడానికి వెయిటింగ్. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.